హలో నమస్తే. ప్రస్తుతం మనము పాలేటి గంగమ్మ ఆలయానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించినటువంటి యాదవ్ పూజారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాగయ్య గారు కూడా ఇక్కడ అసలు ఏం జరిగింది, కాటమరాజు యుద్ధం ఎలా జరిగింది, అసలు ఈ పాలేటి గంగమ్మ ఎవరు అనే విషయాల మీద వాళ్ళు కొంత విస్తృతంగా చెప్పే అవకాశం ఉంది. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే కంసుడు తన చెల్లెలు కుమారులను 6 చంపేశాడు. 7వ గర్భం బలరాముడు. ఆ బలరాముడు ఎవరు? విష్ణుమూర్తి శాసపాన్పు బలరాముడు. 7వ గర్భం బలరాముడు చిందైపోయినాడు. రోహిణి గర్భాన్ని దాగిండు బలరాముడు. ఆ ఒక గర్భంలో ఉన్నప్పుడే ఆ పిండాన్ని మార్చి విష్ణుమాయల చేత రోహిణి గర్భాన్ని దాశాడు. రోహిణి కూడా ఆ రేపల్లెవాడ నందుని భార్య రోహిణి. ఆ రోహిణి గర్భాన్ని దాచినాడు. తర్వాత ఈ గంగమ్మ తల్లికి ఈ విష్ణుమూర్తి మాట్లాడిండు. నీవు అంటే 7వ గర్భం యశోద గర్భం బలరాముడు. ఈ బలరాముడు కడుపులో ఈ బలరాముడు ఉన్నాడు కాబట్టి ఆ దేవక్షమ్మ ఉన్న గర్భంలో ఉన్న పిండాన్ని దేవుకొని పోయి రోహిణి గర్భాన్ని దాయమన్నాడు. అప్పుడు ఈ గంగమ్మ తల్లి అన్నది, అయితే అక్కడి నుంచి నేను ఎట్టపోయాను. నువ్వు యశోద ఇంట నందుని ఇంట యశోదగా ఆడబాలగా పుట్టాలి. నువ్వు అంటే నువ్వు ఆడబాలగా పుట్టి అక్కడే ఉండాలి యశోద గర్భాన. అక్కడికి నేను వస్తా. ఎట్లా వస్తా? విష్ణునే పొడమారు కృష్ణావతారం ఎత్తి దేవాక్షమ్మ గర్భాన జన్మించి నేను వస్తా రేపల్లెవాడకు. వచ్చినప్పుడు మిగతా ఉన్న విషయాలు చెప్పేస్తాను కాబట్టి అని ఆ విష్ణుమూర్తి చెప్పిన ప్రకారం, ఆనతి ప్రకారం దేవాక్షమ్మ గర్భంలో ఉన్న పిండాన్ని దేవుకొని పోయి ఈ గంగమ్మ తల్లి రోహిణి గర్భాన నందుని అంట రోహిణి గర్భాన్ని దాచింది. ఆమె గర్భాన బలరాముడై పుట్టిండు. అక్కడ 8వ గర్భాన ఆ శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి పొడిమారి శ్రీకృష్ణ అవతారం ఎత్తి బందికెంలో పుట్టినాడు. బందికెంలో పుట్టి అర్ధరాత్రి వేళ రేపల్లె వాడకు వచ్చినాడు. ఎట్టొచ్చిండు? వసుదేవుడు గంపలు ఎత్తుకొని ఎన్నో కష్టాలు నిష్టాలు పడి తీసుకొని వచ్చి రేపల్లె వాడ చేరి రేపల్లె దగ్గర ఉన్న ఆడబాలను ఎత్తుకున్నాడు. కృష్ణుడిని పండేసినాడు. ఆడబాలను ఎత్తుకోగా నవ్వి ఏడిచింది. అప్పుడు పుట్టిన కృష్ణ పరమాత్ముడు మాట్లాడుతుండు, చెల్లెలా నువ్వు నవ్వి ఏడిచిన కారణం ఏంది చెప్పమన్నాడు. అన్నా అప్పుడు అంటది ఆమె ఆడబాల, అన్నా పెద్దవాడు బలరాముడు రోహిణి గర్భాన్ని దాగా దొంగతనంగా మామ కంసునికి భయపడి నువ్వన్నా ఉంటావు అనుకుంటే నువ్వు కూడా యశోదమ్మ దగ్గర దాగటానికి వస్తేవి. ఇప్పుడు నన్ను తీసుకొని పోతడం వసుదేవుడు బందికం లేకపోతే మామ కంసుడు చంపడానికి వస్తాను నన్ను, మరి నా గతి ఏందన్నయ్య అన్నది. అప్పుడు కృష్ణ పరమాత్ముడు మాట్లాడుతున్నాడు, చెల్లెలా నువ్వు తీసుకొని పోయిన తర్వాత మామ కంసుడు వచ్చి ఆడబాలైతే అర్థగండం, మగవాడైతే మామగండం, గండాబాలు పుట్టినోడు నాకు పగే కదా, అందుకని ఈ మా గండాన్ని పుట్టినవాడిని నరికేస్తాను అని ఆ ఆడబాలను తీసుకొని ఇసురు తిప్పి కొట్టబోక పాదం ఎడదన్నింది. అంటే చౌతనుడు చెల్లెలికి ఇసురు తిప్పి కొట్టబోతాడు, చెల్లెలా నువ్వు పాదం ఎడదన్ని ఆంధ్రవిధానికి పైకి లేచి మేము ఉండే మార్గం చెప్పు, మా అన్న బలరాముడు నేను కృష్ణుడు ఉన్న మార్గం చెప్పి అక్కడ ఉండొద్దు, ఆంబోజి బెలంకు వెళ్ళు. ఆంబోజి బెలంలో అమరులు అంటే దేవతల పొడమారి పుట్టిన యాదవులు ఉంటారు. వాళ్ళు పాడి చేస్తారు, పాలు పెరుగు ఎంగిల్ చేయి, దొంగని వరదాలు తీసుకొని కొట్టనొస్తారు. కొట్టనొచ్చినప్పుడు తరిమితే చిక్కకుండా బాగాకు, నీకు పూజలు ఉండవు. పుట్ట కల్పించుకొని పుట్టలేకపో, అట్లా తవ్వుతురు, నేను పోనివ్వరు. అట్లా తవ్వితే పాతాలోకానికి పోవద్దు, నీకు పూజలు ఉండవు. చెల్లెలా మధ్యలో శిలాప్రతానం దోషిత వెలువు. అప్పుడు వాళ్ళకి శివాలు పుడతాయి. ఈరజడలిప్పి ఈరంగమాడుతూ, అమ్మా తల్లి నువ్వు దొంగవని నిన్ను కొట్టవచ్చిన తల్లి, మా తప్పు క్షమించు, మన్నించు, మమ్మల్ని కొట్టమంటారు. కొట్టమన్నయ్య ఎప్పుడో కొట్టకు చెల్లెలా, కొడితే వాళ్ళు చచ్చిపోతారు, వద్దు. 3 మూర్తుల పేట 3 శిరస్సులు కాయించుకొని మీరే ఒరుచుకోమని చెప్పు, అక్కడ నీ గుడి కట్టిస్తారు అని కృష్ణ పరమాత్ముడు గంగమ్మకు అప్పుడు పుట్టిన ఆమెకు
అప్పుడు పుట్టిన బాలుడు చెప్పేస్తాడు. అప్పుడు వసుదేవుడు ఆ గంగమ్మ తల్లి ఆడబాలను తీసుకొని బందికెమ్మ చేరిన తర్వాత కంసుడు వస్తాడు. చెల్లెల ఆడబాల పుడితే అర్థగానం నరికేస్తానంటాడు. అన్న ఆరుగురిని చంపేసి అడ్డం రాలేదన్నా, ఈ ఒక్క ఆడబాల బతికించుకుంటానా, కని గుడ్రాలని కాకూడదన్నా, కనక గుడ్రాలని కావచ్చు, నా మాట మన్నించు అన్నట్టు వినలా. ఎంత చెప్పినా వినకుండా ఆ బాలను తీసుకొని పెద్దతనం ఆడపడుచుని నరికేది. ఈ బాలను ఈ నసిక నడికి పెద్ద మనగాడుతనమా అని కాలు పట్టుకొని ఇసుతిప్పి కొట్టబోయాడు. ఆ పాదం ఎడదన్నుకొని ఒక యోజన మేన పైకి లేచింది. కరవాల మునయేసు గద్దరివాడు మధ్యలో ఆగల, కత్తినేస్తారు కదా కంసుడు, మధ్య లాక్కుండా పక్క నవ్వింది పైకి పోయి. మేనమామ మామాను కంసుడి మేనమావు అని మేలు చేసిన, కాలు పట్టుకోంగా కాసిన. కాబట్టి మా అన్నగారి సెలవైతే తనుదు 16 దంతాలు మా అన్న కృష్ణుడు బలరాముడు సెలవైతే నీ 16 దంతములు ఓడదనేదాన్ని. మా అన్న సెలవుగాల. వెనక నువ్వు చంపేవాళ్ళు వేరే ఉన్నారు, ఒక చోట పుట్టి ఒక చోట పెరుగుతున్నారు. ఎప్పుడు చంపుతారు ఎరుగురు, నిన్ను ఎప్పుడు చంపుతారో వాళ్ళు నాకు తెలియదు. కాబట్టి రేపల్లె వాడలో పెరుగుతున్నారు కృష్ణ బలరాములు. వెతుకనంపు మా వెతుకు ముత్యువును, నీ సావును ఎత్తుక్కో, నువ్వు ఎతికి పట్టుకో అని అక్కడి నుండి ఈమె గంగా భవాని ఆంబోజి బలంకి వచ్చినది. ఆంబోజి బలం అంటే ఎక్కడది? గంగమ్మ గుడి దగ్గరనే, పాలేటి గంగమ్మ గుడి దగ్గరనే ఆంబోజి బలంకి వచ్చి అక్కడ యాదవుల పాలు పెరుగు ఎంగిల్ చేస్తూ ఉంది ఆమె. ఇదేందిరా దొంగలు ఉందని చెప్పని తరుముకొని కొట్టబోతున్నారు. పొయ్యి పుట్ట కలిపి పుట్టలేకపోయినప్పుడు పుట్టను తవ్విచ్చారు. శిలాపాన పట్మయ వాళ్ళ దోషిత పిలిచింది. అమ్మ మహిషాసుర మర్దని పాలేటి గంగ పంచందుల భాగీరథి తల్లి, నువ్వు ఆదిశక్తి ఆది పరంజ్యోతివి తల్లి, నిన్ను కానక గర్వించి మేము గర్వంతో నిన్ను కొట్టొచ్చిన మా తప్పు క్షమించు, మేము అడిగిన మాటలు దొంగవన్నము, నిన్ను ఎన్నో అన్నము అని క్షమించు తల్లి అని వాళ్ళు చేతులు జాసి నిలిచి, కొట్టు తల్లి నీ కసిదేర కొట్టు మాంబల అని చేతులొగ్గారు. గంగాభవన్ అన్నది, నేను కొట్టను, నేను మిమ్మల్ని కొడితే మీరు చచ్చిపోతారు. కాబట్టి ముగ్గురు మూర్తుల పేరు బ్రహ్మ విష్ణు ఈశ్వరుల పేరట ఆ వరదాలకు 3 శిరస్సులు విమడించుకొని మీరే ఒరుసుకోండి అని చెప్పింది. అప్పుడు అక్కడ గంగాభవాని ఇక గుడి కట్టించి యాదవులు కొలుస్తున్నారు. మీరే ఒరుసుకోమన్నది కదా. ఆంబోజి బెలమంటే పోలురాజు కొండ, గంగమ్మ పాలిటి గంగమ్మ గుడి పోలురాజు కొండ అంటారు. ముందుగా 4 పేర్లు ఆ కొండకు. ముందుగా కమలాక్షుని పర్వతం, కమలాక్షుడు అంటే ఈశ్వరుడు తపస్సు చేసిన కొండ. ఆ తర్వాత పంచలింగాల కొండ అంటారు. తర్వాత కొందరు పోలురాజు కొండ అంటారు. ఈ 5 రాంతములు సింహాద్రిరాజు, పెద్దిరాజు, ఎర్రనొకరాజు, నల్లనొకరాజు, పోలురాజు 5గురు పంచలింగాలు వెలిసినారు. పోలురాజు అంటే గంగిరేగు చెట్టు కింద లింగమ వెలిసినాడు కాబట్టి పోలురాజు కొండ అంటారు, పంచలింగాల కొండ అంటారు. అంటే కమలాక్షుని పర్వతం అని కూడా 4 పేర్లు ఆ కొండకు. అందుకొరకై ఎర్రగడ్డపాటిన యుద్ధం జరిగినప్పుడు గంగా భవాని పెళ్ళికి పెద్ద అయింది. త్రిమూర్తులు 3 పెళ్ళికి పెద్దలైనరు. గరిగి పేరంటాలు గంగతానాయ. ఆఖరి యుద్ధంలో 7 రోజులు యుద్ధం జరిగింది ఎర్రగడ్డపాటిన. సాకలకొండలో సల్లవారి యుద్ధం. అక్కడ సిద్ధిరాజులు 2 చచ్చిపోయినరు. 6,000 మంది సైన్యాన్ని చంపినరు. ఆ సల్లవారు 5గురు అక్కడ శమిసిపోయారు. అక్కడ కొండకు సిద్ధిరాజు, బలసిద్ధిరాజు 2 చంపినరు. సల్లవారు 5గురు. అక్కడ వాళ్ళని చంపి ఎర్రగడ్డపాటికి వచ్చిన తర్వాత భోగనపాటి టాన్యాన బొల్లా యుద్ధం, 2వ యుద్ధం. తర్వాత ఆ బొల్లావు 10,000 మందిని చంపి వైకుంఠం చేరింది. తర్వాత బీరునేడు యుద్ధం మంగిలిపాట్లు. ఈ ఊళ్ళన్నీ ఇక్కడనే ఉన్నాయి. మంగిలిపాట్లో బీరునేడు యుద్ధం. ఆ బీరన్న ఉద్యమాన్ని ఒక వేటుకి నరికి ఘటాఘట ఏనుగులను చంపి పాప సిద్ధిరాజుని చంపాడు. కాబట్టి అది దశమి రోజు సాగలకొండల యుద్ధము, ఏకాదశి రోజు భోగనపాట్ల బొల్లా యుద్ధము, ద్వాదశి రోజు మంగిలిపాట్ల బీరునేడు యుద్ధం, త్రయోదశి రోజు బాలరాజుల యుద్ధం. బాలరాజుల యుద్ధం అంటే మరి కరియావుల రాజు, మరి ఎద్దుల ఎర్రయ్య, పెయ్యల ఎర్రయ్య, ముంబయ్య, పోసయ్య, సట్టవారి ఎర్రయ్య, పుత్తమరాజు వీళ్ళందరూ 7గురు.
వీళ్ళు బాలరాజుల యుద్ధం ఘోరంగా జరిగింది. ఎర్రసిద్ధిరాజుని చంపినాడు కర్యావులరాజు, భట్టావులరాజు కుమారసిద్ధిరాజుని చంపినాడు. ఈ విధంగా ముమ్మయ్య పోసయ్య మరి వాళ్ళు యుద్ధం చేసి శాప చుట్టిన రీతిగా ఉరిగిపోయి ఉన్నారు అందరూ. వాళ్ళందరూ ఉరిగిన తర్వాత మరి త్రయోదశి చతుర్దశి రోజున ఎద్దుల వాళ్ళ పోట్లాట, ఎద్దుల ఎర్రయ్య పియ్యల ఎర్రయ్య వాళ్ళిద్దరు బావబామర్దులు యుద్ధభూమికి వచ్చినాడు. ఒంటికి సిద్ధిరాజు అన్నాడు నలసిద్ధిరాజుతో, అన్నా నువ్వు సెలవి, నేను ఇప్పుడే వాళ్ళ యాదవుల మొత్తాన్ని చంపొస్తాను, కాటమరాజును ముందే చంపుతాను అన్నాడు. అన్న తర్వాత నలసిద్ధిరాజు అన్నాడు, తమ్ముడా ఇంతవరకు నీకు చెప్పాల, నేను ఇప్పుడు చెబుతుంటా, వాళ్ళ ఆవుల మందల మొత్తాన్ని చంపు, యాదవులు ఉన్నోళ్ళు ఉన్నట్టే చంపు, కాటమరాజుని కూడా చంపేయమన్నాడు. సరే వచ్చాడు, యుద్ధభూమికి వచ్చినాడు. యుద్ధభూమికి వచ్చి అక్కడ శ్రీకంఠం రాజుతో తలపడ్డాడు. ఎవరు? పెయ్యల ఎర్రయ్య. ఎద్దుల ఎర్రయ్య కొనుగోలు సిద్ధిరాజు తలపడ్డాడు. ఎద్దుల పోట్లాట అయిపోయింది. ఈ యుద్ధంలో వాళ్ళు వీళ్ళు ఒకరి మిగలకుండా శమించిపోయారు. మరి దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస రోజున మంగళవారం మరి కాటమరాజు యుద్ధం, నలసిద్ధిరాజు యుద్ధం. కాటమరాజు నలసిద్ధిరాజు ఇద్దరు యుద్ధభూమికి ప్రయాణం అవుతున్నారు. కాటమరాజు ముగ్గురు త్రిమూర్తి ఒక్కమి కొంతలం ధరించి ఖడ్గత్రిశూలమైన గాంధీయం నంది ఆ ఒక్క ఆటకోటేశ్వరుడు గంటల కుంతలం శాతపెట్టి పద్మనాయుడు గాజు విల్లు బాణం దొరికి రాజు ప్రధానులు ఇద్దరు యుద్ధభూమికి వస్తున్నారు.